హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసినటువంటి సిబిఐ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి ఎట్టకేలకు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒకేసారి మనకి 4500కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి, ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు, మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. ఆన్లైన్లో 23 జూన్ లోపు అప్లై అయితే చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ పాటు అప్లికేషన్ ఎలా చేయాలో కూడా క్లియర్గా చెప్పబోతున్నాను. జస్ట్ 5 minutes బ్యాకే నోటిఫికేషన్ వచ్చింది. అలా రిలీజ్ అయిందో లేదో మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. గాయస్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, విఎంఆర్ లాజిక్స్ మన సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అని మీకు అందరికీ తెలిసిందే కదా. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏంటి అంటే మళ్ళీ మనకి ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చారు. అదే మనకి ₹1 ఆఫర్ అనమాట. సో ఈసారి మనకి వ్యాలిడిటీ అనేది ఇంకా ఇంక్రీజ్ అయితే చేస్తారు. ఈ యొక్క ₹1 ఆఫర్ ఏదైతే ఉందో, జస్ట్ మీరు ₹1 కడితే మీరు ఇందులో ఏదైనా ఫుల్ కోర్స్ అనేది తీసుకోవచ్చు. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇందులో మీకు కోర్సెస్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి యాప్లో. సో మీరు ₹1 అనేది పే చేస్తే 30 days వరకు కూడా ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఈ ఆఫర్ 8th, 9th అండ్ 10th ఈ 3 days మాత్రమే ఆఫర్ ఉంటుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని, మీకు విఎంఆర్ లాజిక్స్ యాప్ అనేది ఉంది కదా, సో అక్కడ డౌన్లోడ్ చేసుకుని అందులో ఒకసారి చెక్ చేయండి. గాయస్, ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో టోటల్గా మనకి 4500 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే, సో ఇక్కడ June 7th నుంచి 23rd జూన్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. అది మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై అంటే నెక్స్ట్ మంత్లోనే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తున్నాను. కాబట్టి మీరు వీడియోని లైక్ చేసి ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు, సో ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు, మీ లొకేషన్ అనేది డెఫినెట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది మన ఛానల్ వ్యూవర్స్ ఎక్కడి నుంచి ఉన్నారని చెప్పేసి. సో ఆ విధంగా డెఫినెట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. యొక్క సిబిఐ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 4500 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈవెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ మనకి స్టేట్ వారిగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఇక్కడ మీరు కేటగిరీస్ కూడా చెక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ వాళ్ళకి అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టోటల్గా 128 వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలాగే తెలంగాణకి సంబంధించి ఇక్కడ 100. సో ఈ విధంగా అన్ని స్టేట్స్కి సంబంధించి ఇక్కడ మనకి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 31st May 2025 నాటికి మీకు మినిమం 20 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 28 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇది మినిమం ఏజ్, ఇదేమో మ్యాక్సిమం ఏజ్. సో ఇది జనరల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్. సో దీంతో పాటు మీకు ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే +3 years యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే +5 years, పీడబ్ల్యూడీ వాళ్ళైతే +10 years అయితే యాడ్ చేసుకోండి. సో ఆ విధంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి ఏదైతే ట్రైనీ పోస్టులు ఉన్నాయో, సో వీటికి సెలక్షన్ ఎలా చేస్తారంటే మీకు ఆబ్జెక్టివ్ విధానంలోనే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో మనకి టోటల్గా 100 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 100 మార్క్స్, 60 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెగటివ్ విధానం అయితే లేదు. సో దెర్ విల్ బి నో నెగటివ్ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా అటెంప్ట్ అయితే చేయొచ్చు. నార్మల్గా మనకి నెగటివ్ విధానం ఉంటుంది, కానీ ఇక్కడ నెగటివ్ విధానం లేదు, గమనించాలి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అని చెప్పేసి ఇలా మనకి కొన్ని టాపిక్స్ అయితే ఇచ్చారు. వీటి మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇది పాస్ అయితే డైరెక్ట్గా మీకు లోకల్ లాంగ్వేజ్ అంటే మీకు తెలుగు చదవడం రాయడం రావాలి అని చెప్పేసి చెప్పాను కదా. సో ఎందుకు అంటే
ఇక్కడ మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. కాబట్టి మీకు కంపల్సరిగా మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ రావాలి. సో మీరు తెలుగు స్టేట్లోనే అప్లై చేయాలనేది ఏమీ లేదు. సో మీకు హిందీ వస్తే వేరే స్టేట్కి ఎక్కువ పోస్ట్ ఉంటే ఆ స్టేట్కి సంబంధించి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాకుంటే ఏదైనా ఒక స్టేట్కి మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో అది మీరు గమనించాలి. ఈ విధంగా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ ట్రైనీ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మీకు ఎవ్రీ మంత్ స్టైఫండ్ వచ్చేసి 15,000 రూపీస్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. 1 ఇయర్ పాటు కూడా మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది 12 మంత్స్. దాని తర్వాత మీకు సర్టిఫికేషన్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు బీటెక్ చేసిన, బీఫార్మసీ కంప్లీట్ చేసిన, మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఒక రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఫీజు వచ్చేసి పీడబ్ల్యూడి వాళ్ళు 400, ఎస్సీ ఎస్టీ అలాగే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అంటే అమ్మాయిలు అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 600, మిగతా వాళ్ళు 800 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మీ ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే, మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వచ్చు. పోస్టింగ్ కూడా ఇక్కడ చూడండి మనకి మన సొంత జిల్లాలోనే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 128 వేకెన్సీస్లో ఇక్కడ ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఇచ్చారు చూడండి. అనంతపూర్ 2, బాపట్ల 7, చిత్తూరు 2, గుంటూరు 11, ఈ విధంగా ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారో ఇక్కడ ఇచ్చారు. సో తెలంగాణకి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ తెలంగాణకి సంబంధించి 100లో, హైదరాబాద్లో 30, అలాగే మన నిజామాబాద్లో అండ్ అలాగే ఈ విధంగా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఈ విధంగా వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి ఎగ్జామినేషన్స్ అనేవి మన సొంత జిల్లాలోనే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో అయితే వదులుకోకండి. ఇది మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి 4,500 అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. NATSకి సంబంధించినటువంటి వెబ్సైట్ త్రూగానే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది తెలిపితేనే కదా సో నేను వీడియో అయితే చేయగలుగుతాను. కాబట్టి లైక్ చేసి మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది కామెంట్ రూపంలో అయితే చూపించండి. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అండ్ అలాగే అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్ మీ అందరికీ శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. MBA, MCA, MA సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు.